రోజుల పాటు జరుగుతుంది అనుకున్న యుద్ధాన్ని 4 గంటల్లో ముగించింది. కరాచీ పోర్టుకి సినిమా చూపించింది. అట్లాగే ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిని ధ్వంసం చేసి వదిలిపెట్టింది. దాదాపుగా 9 ఓళ్ల మీదన పడిగొట్టింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఫస్టే కొలాప్స్ చేసి పడేసింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కొలాప్స్ చేసి వదిలిపెట్టింది. చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉండే ఏరియాలో బాంబులేసింది. పాకిస్తాన్ సైనికాధికారులు ఉండే ఏరియాలో బాంబులేసింది. అక్కడ దాకా మనం వెళ్ళినా ఆడేం చేయలేకపోయాడంటే వాడి చేతకానితనం అదొక దేశం కాదు, అది కేవలం ఒక తీవ్రవాద సంస్థల యొక్క స్థావరం మాత్రమే. అదే భారత్ ఒక ప్రొఫెషనల్ ఏదైతే అద్భుతమైనటువంటి సైనిక సామర్థ్యం కలిగినటువంటి దేశము అన్నటువంటి విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. కానీ కొన్ని ఆయుధాలు సార్, అంటే మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఆకాశ్ కానీ లేదంటే S-400 కానీ ఇంకోటి విక్రమ్ అనుకుంటా, ఇవి మోడీ వచ్చిన తర్వాతే తెప్పించారు. అప్పుడు మనం కూడా చెప్పాం భారీగా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆయుధాలు తెప్పిస్తున్నారు. ఏదో ఒక రోజు పాక్ మీద దాడి చేయడానికి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉందా రక్షణ శాఖ, మన రక్షణ శాఖ? అసలు పాకిస్తాన్ కోసం అని కాదు మనం కొనేది. బేసిక్గా ఏ దేశమైనా సరే అప్డేటెడ్ ఉండాలి. ఇప్పుడు మనకేమంటుంటారు చదువుల్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసేటప్పుడు నువ్వు అక్కడతో కన్ఫైన్ అయిపోబాక నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయిపో అంటారు. లేకపోతే వాళ్ళ జీతాలు వాళ్ళ జీవితాలు అక్కడితో ఆగిపోతాయి. అట్లాగే మనం 1985 తర్వాత అప్పుడు ఎవరు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనం కొంటం ఆపేసాం. అదేమంటే డబ్బులు చాలవని చెప్పేసి. 85 తర్వాత మన దగ్గర ఆయుధాల కొనుగోళ్లు లేవు. నేవీకి లేదు, ఎయిర్ ఫోర్స్కి అన్నీ పాతయ్యే. ఇది ఎప్పుడు తేలింది? సర్జికల్ స్ట్రైక్స్ 1 జరిగిన తర్వాతన ఏం కాలేదు. సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగాక తేలింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 చేసినప్పుడు సైన్యం చెప్పింది అప్పటికే